కామారెడ్డి జిల్లా బాన్సువాడలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. దేశాయిపేటలో అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్త కుప్పలో పడేసి కాల్చివేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీహార్ మంత్రి నితిన్ నబీన్ను ఆ పార్టీ నియమించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో ఈ విషయాన్ని తెలిపారు. ఆయన నియామకాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆమోదించింది. నితిన్ నబీన్ పదోన్నతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పార్టీలో ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న అంకితభావంతో కూడిన కార్యకర్తగా ప్రధాని అభివర్ణించారు. నితిన్ నబీన్ ప్రస్తుతం సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. 5 సార్లు బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన కాయస్థ వర్గానికి చెందినవారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. క్రమశిక్షణ, నిర్వహణ నైపుణ్యం, యువ నాయకత్వం వంటి లక్షణాలను పరిగణలోకి తీసుకుని బీజేపీ నితిన్ నబీన్ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బీజేపీలో అత్యంత కీలకమైన వాటిలో ఒకటి. పార్టీ జాతీయ అధ్యక్షుడికి సహకరించడం, దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించడం, ఎన్నికల వ్యూహాలను అమలు చేయడం వంటి బాధ్యతలు ఈ పదవికి చెందుతాయి. బీహార్ నుంచి జాతీయ స్థాయిలో ఇంత పెద్ద పదవి రావడం అరుదు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని యువ నాయకత్వాన్ని ముందుకు తేవాలనే ఉద్దేశంతోనే ఈ నియామకం జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీహార్ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అరుదైన నాయకుల్లో నితిన్ నబీన్ ఒకరుగా నిలిచారు.